గంజాయి మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అనంతపురం, కర్నూలు రేంజ్ ఫీల్డ్ విజిట్ చేశారు. నేరాలను అదుపు చేయడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏపీ పోలీస్ శాఖలో పాత వాహనాలున్నాయని అన్నారు. అమాయక గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నారని, దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించామని అన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఫీల్డ్ విజిట్లో భాగంగా అనంతపురం కర్నూలు రేంజ్కి సంబంధించిన ఆఫీసర్లు, అనంతపురం రేంజ్కి సంబంధించిన ఆఫీసర్లు అందరూ నేరాలు ఎలా ఉన్నాయి వాళ్ళు రివ్యూ చేయటం, నేర సమీక్ష కొంతకాలంగా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వాటి ప్రతి జిల్లాలో సవాళ్ళు ఏమిటి, ప్రస్తుతం ఛాలెంజెస్ ఏమిటి, సుమారు 10 సంవత్సరాల క్రితం తీసుకున్న వెహికల్స్ అవన్నీ బాగా పాతపడిపోయినాయి, సరిగా రన్ కావట్లేదు, సరిగా పరిస్థితి బాగాలేదని చెప్పి పోలీస్ స్టేషన్కి ఇచ్చిన వాహనాలు అయితేనేమి, ఐఓలకు ఇచ్చిన వాహనాలు అయితేనేమి, డిఎస్పీలు ఇంకా పై స్థాయి అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు, డిఐలు వరకు అందరూ కూడా పరిస్థితి బాగాలని చెప్పి చెప్పారు. వైజాగ్ ఏజెన్సీ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ సీడ్ అది ఇవ్వటం, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం. ఈ ట్రాఫికర్స్ ఉంటారు, పెడ్లర్స్, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ అక్కడ పంట వేయమని చెప్తారు అన్నమాట. వాళ్ళు చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకు తెలియదు, ఏం చెప్తుందో కూడా తెలియదు వాళ్ళకి. అదే మీకు తెలిసినంతకుముందు RSTF అని పెట్టాం, మనం రెడ్ సాండ్ టాస్క్ ఫోర్స్ అని పెట్టడం జరిగింది. అది కొనసాగుతుంది, దాని చర్యలు కూడా కొనసాగుతాయి. మీకు బాగా తెలుసు, అప్పట్లో మనం ఎంత గట్టిగా దాని మీద ఉక్కుపాదం పెట్టాం.